స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అడ్డగోలుగా అటవీ భూములను ఆక్రమించుకున్న దానిపై కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయి విచారణ చేపట్టి దోషులను కఠినంగా శిక్షించాలి. మీడియా సమావేశంలో టీడీపీ నేతల వెల్లడి. అసత్య హామీలు, అబద్ధాల పునాదులపై చంద్రబాబు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మీడియా సమావేశంలో వైసీపీ నేతల ఆగ్రహం. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. ఎంఎస్ఎంఈ అడిషనల్ డైరెక్టర్ మూర్తి. ఇంటి తాళాలు పగలగొట్టి చోరీలకు పాల్పడుతున్న 2 నిందితులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించాం. చిత్తూరు డీఎస్పీ సాయినాథ్. వార్తల్లోని వివరాలు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు నియోజకవర్గంలో గత 5 ఏళ్ల పాలనలో అడ్డగోలుగా అటవీ భూములను ఆక్రమించుకోవడం జరిగిందని టీడీపీ నేతలు తెలిపారు. గురువారం జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యుల పేరు మీద అటవీ భూములను ఆక్రమించుకోవడం జరిగిందన్నారు. అధికారులను అడ్డం పెట్టుకొని అసైన్డ్ భూములు, అటవీ భూములను ఆక్రమించుకోవడమే కాకుండా విలాసవంతమైన భవనాలు కట్టుకొని అనుభవించడం వైకాపా నాయకులకే చెల్లిందన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఇడుపులపాయలో సైతం కొన్ని వందల ఎకరాల అసైన్ భూములను ఆక్రమించుకొని భవంతులు కట్టుకున్నారని, వాటిపై వివాదం తలెత్తడంతో తిరిగి ప్రభుత్వానికి అప్పజెప్పారని గుర్తు చేశారు. గత 5 ఏళ్ల పాలనలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అభివృద్ధి గనులు, అటవీ శాఖ, విద్యుత్ వంటి కీలక శాఖల మంత్రిగా పనిచేసి ప్రకృతి వనరులను దోచేశారన్నారు. అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటూ వేల కోట్ల ప్రజాధనాన్ని వెనకేసుకున్నారని స్పష్టం చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన భూ దోపిడీపై కూటమి ప్రభుత్వం విచారణ జరిపించడానికి జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలతో పాటు ఉన్నతాధికారులతో ఎంక్వైరీ కమిటీ వేయడం జరిగిందన్నారు. మరిన్ని వాస్తవాలను తొందరలోనే ప్రజలకు వెల్లడించి పెద్దిరెడ్డితో సహా దోషులపై ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో టీడీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు సిఆర్ రాజన్, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటేల సురేంద్ర కుమార్, కార్యదర్శి కోదండ యాదవ్, చుడా చైర్మన్ కటారి హేమలత, మహిళా అధ్యక్షురాలు పార్జాల అరుణ, క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు, హాస్పిటల్ కమిటీ మెంబర్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పట్టణాల్లో కానీ విలేజెస్ లో కానీ రోడ్లు పట్టించుకున్న వాళ్ళు వాళ్ళ సొంత పొలాలకు మాత్రం రోడ్డు, బీటీ రోడ్ నీట్గా వేసుకెళ్ళిపోయాయి. మొత్తం ఈ విధంగా చేసి మొత్తం భయభ్రాంతం చేసి ఇప్పుడు పులులు, ఏనుగులు అవి తిరిగే చోట పోయి మనం ల్యాండ్ ఆక్రమించుకుంటాం. ఎక్కడికి రావాలా? మన మీదకి వస్తుంది కదా. యాక్చువల్గా ఆడ పులి కూడా ఒక అతన్ని అటాక్ చేసిందని, చంపేసిందని కూడా ఒక పెద్ద వదంతి ఉంది. ఆ కాంపౌండ్ అని ఏనుగులు కూడా ఎక్కువ తిరుగుతూ ఉంటాయండి అక్కడ. వాటి ఆవాసాల్లోకి మనం వెళ్ళి ఆక్రమించుకొని వాటిని చేయడం వల్ల ఈ వన్యప్రాణులు కూడా అన్ని కూడా పట్టణాల్లోకి 2 చూస్తే నారావారిపల్లిలో ఒక వైస్ ప్రెసిడెంట్ కూడా చనిపోయినాడు. వాటిని అడ్డుకోవడం వల్ల అవన్నీ కూడా టౌన్ల మీదకి వచ్చేస్తున్నాయి. ఇవన్నీ ఎవరు గుర్తించుకోవడం లేదు. మొత్తం అందరూ కూడా పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ విధంగా వైసీపీ నాయకులందరూ కూడా ప్రతి చోట, ఇంతకుముందు ఒకసారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడే ఆయన ఇడుపులపాయల భూములంతా కూడా ఆయన సరెండర్ చేశాడు యాక్చువల్లీ. కానీ ఇప్పటిదాకా సరెండర్ చేయలేదు. వాళ్ళ కంట్రోల్లో ఉంది. పేరుకైతే సరెండర్ చేశారు కానీ ఏ భూములు కూడా బయట వాళ్ళకి రాలా, బయట వాళ్ళకి పట్టాయిలా, అంతా వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఆ విధంగా అడవులను కూడా వీళ్ళు శాంతం ఆక్రమించుకుంటూ వెళ్ళిపోయి ప్రజలకి, మనకైతే నీతులు చెప్తారు. మనకైతే ఇంకా దీనికి ఎదురుదారి ఉంటుంది. నిన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టి రామచంద్రారెడ్డి గారు డాక్యుమెంట్ చూపెట్టారు, నేను కరెక్ట్ అన్నట్టుగా. మేము అడిగే ప్రశ్న ఏంటంటే ఈ 23 ఎకరాలు 69 సెంట్లు 75 ఎకరాలుగా ఎలా మారింది? ఎక్కడి నుండి తెచ్చారు దీన్ని? ఫారిన్ నుండి ఏమైనా తెచ్చారా లేదా గ్రహాంతరం నుంచి ఏమైనా తెచ్చి ఆ 75.75 సెంట్లు ఎలా చేశారు? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలంలో 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారితో సహా వైకాపా పార్టీలోని అగ్ర నేతలంతా కూడా
ఏ విధంగా భూ సామ్రాజ్యాలు ఏర్పాటు చేసుకున్నారో, ముఖ్యంగా అటవీ భూములు కానీ, అసైన్ భూములు కానీ, ప్రభుత్వ భూములు కానీ, చివరి కొన్ని ప్రాంతాల్లో పక్కనటువంటి ప్రైవేట్ భూములంతా కూడా ఏ విధంగా దోపిడీ చేసి భూ బ్యాంకులకు ఏర్పాటు చేసుకున్నారో మనం పత్రికల ద్వారా, మీడియా ఛానల్స్ ద్వారా స్పష్టంగా చూసాం. రాష్ట్ర ప్రజానీకానికంతా కూడా తెలుసు. సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఎస్టేట్లు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క ప్యాలెస్లు, ఆయన ఎస్టేట్లు, అదేవిధంగా వైజాగ్లో విజయసాయిరెడ్డి గారి దోపిడీ, ఆయన సామ్రాజ్యాలు, ఇవన్నీ కూడా మనం చూస్తూ వచ్చాం. అదేవిధంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చూసుకున్నప్పుడు కూడా ఏ విధంగా భూములు మాయ చేశారో, దోపిడీ చేశారో మనమంతా చూసాం. వేలాది ఎకరాల్లో అసైన్ భూములను ఫ్రీహోల్డ్ భూములుగా చేసి అక్రమంగా రిజిస్టర్ చేసుకొని పేదల భూములు కొల్లగొట్టారు. ఇవన్నీ కూడా స్పష్టంగా మనకు సమాచారంతో వచ్చింది. దీనికి సంబంధించి ప్రభుత్వం మారగానే వాస్తవాలు బయటపడకుండా సాక్ష్యాలు రూపమాపడం కోసం మదనపల్లిలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో రికార్డ్స్ని ఏ విధంగా తగలబెట్టారో మనం చూసాం. మదనపల్లి ఫైట్స్గా ఇది జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. నిన్నటి నుంచి మన అందరం కూడా చూస్తున్నాం ఏ రకంగా అయితే మాజీ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఒక పెద్ద నాయకుడిగా ఉండి మంగళంపేట అటవీ ప్రాంతంలో అక్రమంగా తన ఫామ్ హౌస్ కానివ్వండి, 300-400 ఆవులకి షెడ్లు కానివ్వండి, ఆ రహదారి, వీటికి అన్నింటినీ కూడా ప్రజాధనాన్ని ఏ విధంగా తన పర్సనల్గా యూజ్ చేసుకొని ఎంతగా ప్రభుత్వ ప్రజాధనాన్ని అనుభవిస్తున్నారు అనేది ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు. మనందరికీ తెలుసు, ప్రభుత్వం వచ్చిన 2-3 నెలలకే రెవెన్యూ రికార్డు మదనపల్లిలో ఏ విధంగా తగలబెట్టుకుంటారు, దాని వెనకాల ఉంటున్నారని వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రజాధనాన్ని, ప్రజల యొక్క భూమిని రీసర్వేల పేరిట ఇంకొక రకంగా ప్రజల యొక్క ల్యాండ్స్ని ఏ విధంగా వాళ్ళపై మార్చుకున్నారు, ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత చూస్తున్నాయి. కూటమి ప్రభుత్వంలో ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టడం జరగదు అనేది అందరికీ తెలుసు. వీళ్ళు చేసిన 2001 నుంచి దాదాపు ఆ రోజు నుంచి 5 ఎకరాలు 10 ఎకరాలు 15 ఆ రకంగా 23 ఎకరాలు ఉన్నదాన్ని ఈరోజు 75 ఎకరాలుగా రికార్డ్స్లో ఏ విధంగా వచ్చాయనే దాన్ని కూడా ఒక స్పెషల్ టీం వేయడం జరిగింది. వాటి ద్వారా తొందరలోనే ప్రూవ్ చేసి ఏ విధంగా దాన్ని వెనక్కి లాక్కుంటారు అనేది కూడా ప్రజలందరూ కూడా చూస్తారు. కాబట్టి ఇప్పటికే ఈ 7 నెలలకే ఈ రకంగా ఇన్ని అక్రమాలు బయటపడుతున్నాయంటే రాబోయే రోజుల్లో ఇంకెన్ని అక్రమాలు వెలుగులోకి చూస్తామనేది ప్రజలందరూ కూడా వేచి చూస్తున్నారు. అసత్య హామీలు, అబద్ధాల పునాదులపై చంద్రబాబు ప్రభుత్వాన్ని ఏర్పరిచారని వైసీపీ శ్రేణులు ఆరోపించారు. ప్రభుత్వాన్ని ఏర్పరిచిన 6 నెలలకే సూపర్ 6 హామీలపై చేతులెత్తేసి రాష్ట్ర ప్రజలను నట్టేట ముంచారని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం నెలకు డైవర్షన్ పాలిటిక్స్తో కాలం నెట్టేస్తోందని, గత ప్రభుత్వం బడుగు బలహీన ముస్లిం మైనార్టీ వర్గాలు, మహిళల కోసం అమలు చేసిన పథకాలను నిర్వీర్యం చేయడమే కాకుండా చంద్రబాబు ఆర్భాటంగా గుప్పించిన సూపర్ 6 పథకాలు కూడా పంగనామాలు పెట్టారని ఎద్దేవా చేశారు. సంపద సృష్టిస్తానని ప్రగల్భాలు పలికే చంద్రబాబు ఆల్ ఫ్రీ బాబుగా సుప్రసిద్ధుడని, ఇచ్చిన హామీలపై మాట మార్చడం, మడమ తిప్పడం ఆయనకు పరిపాటే అని వైసీపీ నాయకులు అన్నారు. ఇదే విధంగా రాష్ట్ర ప్రజలకిచ్చిన హామీలపై కూటమి ప్రభుత్వం వైఖరి కొనసాగితే తమ అధినేత జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైసీపీ శ్రేణులు క్షేత్రస్థాయిలో పోరాడతామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని వైసీపీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం స్వాతంత్ర ఉద్యమంలో గాంధీజీ చూపిన పోరాట పటిమను నేతలు కొనియాడారు.
ఈ కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్, వైసీపీ మహిళా నాయకురాలు గాయత్రీదేవి, వైసీపీ నాయకులు జ్ఞాన జగదీష్, రాసనపల్లి ప్రకాష్, మధురాయల్, త్యాగరాజులు, సూర్యప్రతాప్, మధుబాబు, బాబునాయుడు, రజనీకాంత్, ఉన్నికృష్ణన్, నారాయణ, లక్ష్మణస్వామి, చల్లముత్తు, సుగుణ, శేఖర్ రెడ్డి, దేవరాజులు, రాజేష్, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఆయన ఎలా ఓడించాలన్న ఒక కంకణం కట్టుకొని మీరు చేశారు బాగా తప్పుడు వాగ్దానం చేసి. చంద్రబాబు నాయుడు గారు అయితే అరచేతిలో వైకుంఠం మారి అన్ని విషయాలు కూడా చెప్పి ప్రజల్ని మోసం చేసేయడం జరిగింది. వాళ్ళ ప్రభుత్వం వచ్చిన 9 నెలలకే లక్షల కోట్ల అప్పులు పెట్టి సూపర్ 6 అంటే భయంగా ఉంది, సూపర్ 6 నేను నెరవేర్చలేము అన్న ఐడియాతో మీరు వచ్చేసారు. ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు లోపల ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు చూసే ఐడియాతో పవన్ కళ్యాణ్ గారు రావడం జరిగింది. అదేవిధంగా అందరూ ఒకటేయారు. చంద్రబాబు నాయుడు గారు తప్పుడు వాగ్దానం 2014లోనే చేశారు. ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తప్పుడు వాగ్దానం చేసి ప్రజలను మోసం చేస్తే అది మంచిది కాదన్న విషయంతోనే ఆయన ఆ రోజు ఓడిపోవడం జరిగింది. తర్వాత ఇవాళ 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ 2024లో చంద్రబాబు నాయుడు గారు తప్పుడు వాగ్దానాలు ఇచ్చి ప్రజల మన్నన పొందినట్టుగానే యాక్ట్ చేసి ఇవాళ వచ్చి ప్రజలందరూ కూడా మోసం చేస్తున్నారు. టైటిల్ యాక్ట్ అని బొమ్మ ఉంటే సీఎం గారిదేమో ల్యాండ్ మొత్తం వాళ్ళదైపోతుందని అబద్ధాలు చెప్పడము జగన్మోహన్ రెడ్డి గారి పైన. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చాలా అప్పులైపోయిందని నేను వచ్చి అభివృద్ధి చేస్తానని చెప్పడం కానీ, ప్రజలందరినీ కూడా ప్రతి మహిళకు డబ్బులు ఇచ్చి మీకు అన్ని విధాలు ఆదుకుంటానని చెప్పి ఇవాళ ఒక సంవత్సరం కూడా కాలేదు. చెప్పిన 6 అబద్ధాలు 80% మొత్తమే కూడా ఫేక్గా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము ప్రజలందరూ కూడా ఒకటే వినయిస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారు 2014 కావచ్చు, 2024 కావచ్చు, ఆయన ఎప్పుడైనా చెప్పిన హామీలను ఎప్పుడైనా నెరవేర్చడం జరిగిందా? ఆయన ఒకటి పవర్ ఉండాలంటే, అంటే అధికారము దాహం ఒకటి తప్ప వేరే ప్రజల యొక్క క్షేమం కోరుకునే పరిస్థితులు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు లేదు. తద్వారా నేను ఒకటే అడుగుతున్నా, పవన్ కళ్యాణ్ గారు జనసేన నాయకుడిగా ఆ రోజు మీరు ప్రతి ఒక్కటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైతే క్వశ్చన్ చేయగలిగినారో ఇవాళ ప్రతి ఒక్కటి మీరు చంద్రబాబు నాయుడు గారిని అడగాల. ఎందుకు మనం సూపర్ 6 వాగ్దానాలు ఇచ్చి మనం ఒక్కటి కూడా నెరవేర్చలేకపోతున్నాము, దాన్ని ఎలా నెరవేర్చాలి? లేదంటే మీరు డిప్యూటీ సీఎం పదవి నుంచి బయట వచ్చి మీరు ప్రజలకు పక్కన నిలబడి ప్రజానాయకుడిగా నువ్వు అడగాల్సిన బాధ్యత మీలో ఉంది. అదేవిధంగా బీజేపీ గవర్నమెంట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్లో ఉండి కూడా మీరు ప్రజలకి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చలేకపోతున్నారంటే ఇంకా రాబోయే రోజుల్లో ప్రజలు ప్రతి ఒక్కరు కూడా తిరగబడతారు. ఇప్పుడైతే ప్రతి ఒక్కరు అర్థం చేసుకున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఇచ్చిన వాగ్దానం నెరవేర్చారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన వాగ్దానం ఒక్కటి చెప్తే దానికి 2 ఇంతలుగా చేయడం జరిగింది. దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వాగ్దానాలు అన్నింటిలో కూడా ఆయన ఒకటే చెప్పాడు, నేను ఇచ్చిన మేనిఫెస్టో అనేది నాకు బైబిల్ కానీ ఖురాన్ కానీ భగవద్గీతతో సమానమని ఆయన ప్రతి ఒక్కటి నెరవేర్చడం జరిగింది. అందుకే ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా రోడ్డు పైన వెళ్ళి ఒక ప్రోగ్రాం చేసినా కూడా మేము దాన్ని నిర్భయంగా చెప్పుకోగలం, జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా అన్ని పనులు చేశారు కదా ప్రజలకని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన సంక్షేమ పథకాలన్నీ కొనసాగిస్తూ వాటికంటే ఇంకా మెరుగ్గా మేము చేస్తాము అని చెప్పారు. మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కంటిన్యూ చేస్తాము అని చెప్పడంలోనే వారు జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమాన్ని అంగీకరించారు. మరి అది చెప్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా పక్కనే ఉన్నారు. మరి ఆనాడు అంతమంది కోట్ల మంది ప్రజలకి మీరు వాగ్దానం చేసి ఇవాళ వాళ్ళని రిక్తహస్తాలతో ఉట్టి చేతులతో నిలబెట్టారు. మహిళలు అమ్మఒడి ఏదండి, మరి స్కూల్ తెచ్చి 2 రోజులని సంవత్సరం కాలం జరిపేస్తున్నారు. మీరు ఇంతవరకు అమ్మఒడి లేదు. మహిళలకి ప్రతి నెల 1500 ఇస్తామన్నారు, అది లేదు. చదువుకుంటూ పిల్లలకి విద్యా దీవెన అన్నారు, అది లేదు. ఏ ఒక్క స్కీమ్ కూడా అతను దాని పెన్షన్ తప్పించి పెన్షన్ లో కూడా చాలా సిస్టమ్స్ తీసుకొస్తున్నారు. కొన్ని లక్షల పెన్షన్లు తీసేసే కార్యక్రమం జరుగుతుంది. మరి 1-2 నెలల్లో ప్రజలు అది కూడా ఆ డిఫరెన్స్ కూడా గమనించిపోతున్నారు. పెన్షన్లు ఒక్కటి 4000 ఇచ్చేస్తున్నాము, డిసేబుల్డ్ పెన్షన్ ఇచ్చేస్తున్నాము అని చెప్తున్నారు. మీరు ఇస్తున్నారు, మేము ఒప్పుకుంటున్నాం. మీరు ఆ ఒక్కటి తప్పించి మీరు అమలు చేసింది ఏదైనా ఉందా?
గ్యాస్ అన్నారు, ఉచిత గ్యాస్ సిలిండర్ అన్నారు. మరి 100లో ఎంతమందికి పడుతుందండి? మీరు రిలీజ్ చేసిన బడ్జెట్ లోనే ఎంతమందికి కేటాయించారు మీరు? మరి ప్రజల్ని ఎందుకు, ముఖ్యంగా మహిళల్ని ఈ విధంగా మోసం చేసి మహిళల్ని వాళ్ళ నడిరోడ్లో నిలబెట్టారు? రాజశేఖర రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ మహిళల అభ్యున్నతికి నిరంతరం పాటుపడుతూ వారి జీవనాధారం మెరుగుపరచడానికి ఏ విధంగా ముందుకెళ్లాలని ఆలోచించినటువంటి ప్రభుత్వాలు వారివి. మహిళల్ని నిట్ట నిలువున మోసం చేసినటువంటి ప్రభుత్వం మీది. మరి మీ గవర్నమెంట్ లో ఉంటున్నటువంటి మహిళా నాయకులు కానీ, మంత్రులు కానీ ఎందుకు ఇన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్న, మహిళల మీద జరుగుతున్న అగాత్యాలు, చిన్నారుల మీద జరుగుతున్నటువంటి అగాత్యాలు, వీటన్నిటి మీద రియాక్ట్ అయ్యి ప్రజలకి, మహిళలకి భద్రత కల్పించాల్సింది పోయి మరి ఆ దిశగానూ అడుగులు లేవు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయ పరంగా టార్గెట్ చేయడము, జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఎక్కడ ప్రజలు నెత్తిన పెట్టుకుంటారేమోనన్న ఆ ఒక్క దురుద్దేశంతో మీరు రాజకీయాలు చేస్తున్నారే తప్పించి ప్రజా పాలన చేయడం లేదు. మీరు రాక్షస పాలన చేస్తున్నారు అని చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వాన్ని మేము చెప్తున్నాం. చాలా ప్రజల్లో తీసుకెళ్లిన నాయకులు బీజేపీ పార్టీ కానివ్వండి, అదేవిధంగా జనసేన పార్టీ కానివ్వండి, అదేవిధంగా టీడీపీ నాయకులు కానివ్వండి, ఆ రోజు కూటమి ప్రభుత్వంలాగా ఏర్పడి సూపర్ 6 అనే ఒక స్కీమ్ మేనిఫెస్టోని ఒకటి ప్రజల్లోకి చాలా లోపలికి తీసుకెళ్ళారు. ఏం చూస్తే కానివ్వండి, ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి మీ పిల్లలకి, ఇంట్లో 8 మంది పిల్లలు ఉన్నా వాళ్ళకి 15,000 రూపాయలు ఇస్తామనేసి ఒక అబద్ధం పలికినారు. అదేవిధంగా ఆర్టీసీ బస్సు ఎక్కితే ఫ్రీ అని చెప్పినారు. ప్రతి ఒక్కరికి 3 సిలిండర్లు ఫ్రీ అన్నారు సంవత్సరానికి. ఈ సూపర్ 6 స్కీమ్ నమ్మి ప్రజలందరూ కూడా ఏం చేసినారంటే ప్రతి ఒక్కరు కూడా ఓట్లు వేయడం. ఇప్పుడు ఓట్లు వేసి 7 నెలలు అవుతా ఉంటే కూడా ఎక్కడ కానీ వాళ్ళు చెప్పిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేకపోయినారు. కాబట్టి వెంటనే చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాలనేసి కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఆ రోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఏదైతే నవరత్నాలు అని చెప్పేసి ప్రజల్లోకి వెళ్ళారో, అప్పుడు చాలా కరోనా కాలంలో కూడా చాలా కష్టంగా ఉన్నప్పుడు కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడం మా నాయకుడి లక్ష్యం. వీళ్ళు కూటమిగా చేరి కూడా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లోనూ బీజేపీ ఉంది, స్టేట్ గవర్నమెంట్లోనూ టీడీపీ ఉంది. వీళ్ళందరూ కలిసి కూడా ప్రజలకు ఇచ్చిన హామీలని నెరవేర్చకుండా వాళ్ళు కళాక్షేపం చేస్తున్నారు. ఏదైనా కొద్ది గట్టిగా మాట్లాడితే కేసులు పెట్టడము, లేదంటే ఏదైనా డైవర్షన్ చేయడం. ఇదివరకే మన నాయకులందరూ కూడా చెప్పారు, ఈ సూపర్ 6 అమలు చేస్తామని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. ఇప్పటి వరకు కూడా ఆయన ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చుకోవడం కాకుండా ఈరోజు ప్రజల్ని చాలా మోసం చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి ప్రజలు అందరూ తెలుసు. దీనిపైన ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులందరూ కూడా ఏ రోజైతే గవర్నమెంట్కి వ్యతిరేకిస్తున్నారో ఆ వ్యతిరేకతని అడ్వాంటేజ్గా తీసుకొని అందులో ఉన్న నాయకుల పైన తప్పుడు కేసులు బనాయించడం కోసం ఆయన గవర్నమెంట్ ఫామ్ చేసినట్టున్నారు తప్ప ఆయన ప్రజలకి న్యాయం చేయడం కోసం కాదు. ఈయన గవర్నమెంట్లో ఉండి ఏ రోజైతే ప్రజలు ఆయన వ్యతిరేకిస్తున్నారో, ఈరోజు నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నారని తెలుసుకొని ముందుగానే నాయకులు, పెద్ద పెద్ద నాయకులు టార్గెట్ చేస్తూ ఏదో ఒక అలిగేషన్స్ తీసుకుని వచ్చి దాన్ని మీడియాలో కూడా ఆయన ప్రసారం చేయడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాలన్నీ మానుకొని ప్రజలకి ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ప్రజలకి ఏమేమి పథకాలు హామీలు ఇచ్చినామో అట్లీస్ట్ ఆ హామీలన్నా నెరవేర్చడానికి మీరు కూటమి ప్రభుత్వం చేయాలని చెప్పి మా అందరి వినము. ప్రజలు కూడా దీనిపైన మీరు ఈ విధంగా చేస్తుంటే నిరసనకు దేనికైనా దిగేదానికి కూడా ప్రజలు కానీ నాయకులు కానీ అందరూ ముందుకు వస్తామని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తారు. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకాన్ని అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని ఎంఎస్ఎంఈ అడిషనల్ డైరెక్టర్ మూర్తి తెలిపారు. గురువారం చిత్తూరు డిఆర్డీఏ సమావేశపు మందిరంలో ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీ మాట్లాడుతూ చేతి వృత్తుల వారికి జీవనోపాధాలు కల్పించాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఈ పథకాన్ని చేపట్టిందన్నారు. ప్రధానంగా చేతి వృత్తిదారుల నైపుణ్యాన్ని వెలికితీసి వారికి ఆదాయ మార్గాలు కల్పించాలన్న ఉద్దేశంతో ఈ పథకం ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఈ పథకాన్ని చేతి వృత్తిదారులు సద్వినియోగం చేసుకుంటే జీవన ప్రమాణాలు మెరుగుపడతాయన్నారు. ఈ సమావేశంలో మెహ్మా పీడి రవీందర్, డిఐసి వెంకటరెడ్డి, డిపిఎంలు రవి, సరిత, జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారి గుణశేఖర్,
సిపిఎంలు మధుసూదన్, సుబ్బారెడ్డి, వెంకటరమణ, సురేష్, రవికుమార్ తదితర డిఆర్డీఏ అధికారులు, పలువురు లబ్ధిదారులు పాల్గొన్నారు. మీకు మార్కెటింగ్ కావచ్చు, తర్వాత మీకు ఇన్వెస్ట్మెంట్ కి సంబంధించినటువంటి మనీని కూడా లోన్ ద్వారా మీకు ప్రొవైడ్ చేయడము, ఇవన్నీ మీకు ప్రోత్సాహకరంగా ఇవ్వడం ద్వారా మళ్ళీ అభివృద్ధి అవుతున్నటువంటి సాంప్రదాయ వృత్తులన్నింటినీ కూడా నెలకొల్పి సమాజంలో మళ్ళీ ఒకప్పుడు పాతకాలంలో చూస్తే కనుక అద్భుతమైనటువంటి కళాకారులు ఎంతో మంది మంచి మార్కెటింగ్ కలిగినటువంటి వాళ్ళు అద్భుతమైన వస్తువులు తయారు చేసి మనకు అందించేవాళ్ళు. ఇప్పటికీ కూడా మనం చూస్తే మన పలమనేరులో టెరకోటా ఉన్నాయి, ఎక్సలెంట్ క్వాలిటీ కలంకారీ వాళ్ళు ఉన్నారు, తర్వాత స్టోర్ కట్టర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏంటంటే మన ఏరియాలోనే ఇక్కడ అద్భుతమైనటువంటి ప్రాముఖ్యత కలిగిన వాళ్ళు ఉన్నారు. విశ్వకర్మ అంటే మనకి పురాణాలలో మనకి అద్భుతమైనటువంటి కన్స్ట్రక్షన్ చేసినటువంటి మహా దేవాలయాలు కావచ్చు, అంటే దేవుడికి గుడి కట్టించినటువంటి ఒక మహాశిల్పి ఆయన విశ్వకర్మ. ఆయన పేరు మీద మన కళాకారులందరికీ ఆ పథకం పెట్టడం కూడా చాలా ఆనందదాయకం. వాహనదారులు వాహనాలు నడిపే సమయంలో తమ కుటుంబ సభ్యులను దృష్టిలో ఉంచుకొని రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా గురువారం చిత్తూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్ వద్ద గల ఆర్టీఓ కార్యాలయం నుండి మోటార్ వాహనాల ర్యాలీని జిల్లా కలెక్టర్ డిటిసి నిరంజన్ రెడ్డితో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ దర్గా సర్కిల్, ఎంఎస్ఆర్ సర్కిల్ మీదుగా గాంధీ సర్కిల్ కు చేరుకొని తిరిగి పీవీకేఎన్ కళాశాల వరకు కొనసాగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జనవరి 15 నుండి ఫిబ్రవరి 16 వరకు ఒక నెల రోజుల పాటు నిర్వహిస్తున్న సడక్ సురక్ష అభియాన్ కింద రోడ్డు భద్రతలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. అవగాహన కల్పించడంలో భాగంగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలు నడపాలని, మత్తు పానీయాలు సేవించి వాహనాలు నడపడం, అతివేగంగా వాహనాలను నడపడం చేయకూడదని చిత్తూరు జిల్లా వాసులకి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ సునీల్ కుమార్, ఎంవీఐలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. సడక్ సురక్ష అభియాన్ కింద గత 15 జనవరి నుంచి 16 ఫిబ్రవరి వరకు ఒక నెల ప్రోగ్రాం జిల్లా వ్యాప్తంగా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాం క్రింద చిత్తూరు జిల్లా వాసులందరికీ ఒకటి విజ్ఞప్తి: ట్రాఫిక్ నియమ్స్ పాటించేయాలి, హెల్మెట్ వేయాలి, డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఎవరైనా చేయకూడదు, ర్యాష్ డ్రైవింగ్ ఎవరైనా చేయకూడదు. ఒక 3 సంవత్సరం డేటా చూస్తే 2021, 22, 23, 23, 24 మరియు 24, 25 డేటా చూస్తే జిల్లాలో సుమారుగా 350 మరణం జరిగింది. ఈ 350 మరణం చూస్తే 50% మరణం 2 వీలర్స్లో అయినాయి. ఇంకా కాకుండా ఈ 50% మరణంలో 70 నుంచి 80% చూస్తే యూత్ ర్యాష్ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తే అక్కడ మరణం జరిగినాయి. సో ఇది ఒక పెద్ద సమస్య. జిల్లాలో టైం టు టైం నేషనల్ హైవే కానీ మిగతా రోడ్స్ కానీ ఏమేమి బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి ఐడెంటిఫికేషన్ చేయడం జరుగుతుంది, రెక్టిఫికేషన్ చేయడం జరుగుతుంది, లైట్స్ రిపేర్ కూడా చేయడం జరుగుతున్నాయి. ఎక్కడైనా పెండింగ్ నేషనల్ హైవే పని ఉంటే అది కూడా పూర్తి చేయడం జరుగుతుంది. కానీ హెల్మెట్స్ వేయలేకపోతే, ర్యాష్ డ్రైవింగ్ చేస్తే, డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేస్తే మనం ఎంత బేసిక్లీ ప్రయత్నం చేస్తే ఇవి మనం ఆపలేము. సో ఇది నా నుంచి ఒక విజ్ఞప్తి. దయచేసి అందరూ హెల్మెట్స్ వేయాలి. మీరు మీ ఫ్యామిలీస్ గురించి కూడా ఆలోచన చేయాలి. చిత్తూరు నగరంలోని దొడ్డిపల్లిలో ఇంటి తాళాలు పగలగొట్టి దొంగతనానికి పాల్పడిన 2 నిందితులను రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ సాయినాథ్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితులను మీడియా ముందు హాజరుపరిచిన అనంతరం వివరాలను డీఎస్పీ వెల్లడించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ చిత్తూరు 1 టౌన్ స్టేషన్ పరిధిలోని దొడ్డిపల్లిలో నివాసం ఉంటున్న సెల్వరాజ్ ఇంటి తాళాలు పగలగొట్టి వెండి బంగారు ఆభరణాలు చోరీ చేశారని సెల్వరాజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. ఈ నేపథ్యంలోనే 2 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించామని, చోరీకి పాల్పడ్డ నిందితులైన రైల్వే కోడూరుకు చెందిన మణికంఠ, ఏలూరుకు చెందిన మోయుద్దీన్ ఆలీలను తమిళనాడు రాష్ట్రం కాట్పాడి కింగ్స్టన్ కాలేజ్ సమీప ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. వీరి వద్ద నుండి 19.46 లక్షలు విలువ చేసే బంగారు వెండి ఆభరణాలతో పాటు సెల్ ఫోన్లు, వాచి స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ సాయినాథ్ తెలిపారు. ఈ కేసులో ప్రతిభ కనపరిచిన 1 టౌన్ సిఐ జయరామయ్య సిబ్బందిని అభినందించారు. ఈ రాత్రి దొడ్డిపల్లి ఉన్నటువంటి ఎంజీ సెల్వరాజ్ తనకు కొంచెం ఆరోగ్యం బాగాలేనందువల్ల 10 గంటలకి లాక్ చేసుకొని భార్య, అతను, కుటుంబ సభ్యులందరూ కూడా హాస్పిటల్కి వెళ్తారు. తెల్లవారుజామున ఉదయం నుంచి చూసేటలకే ఇంటి తాళాలు పగలగొట్టి బెడ్రూమ్లో ఉన్నటువంటి బీరువాను, అన్ని వస్తువులని చిల్లబద్దగా పడి ఉన్నాయి. అప్పుడు అతను తన ఇంట్లోని బంగారు ఆభరణాలు, దాచిపెట్టుకున్నటువంటి క్యాష్ దొంగిలించారని గుర్తించి మాకు వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ జరిగింది. మొత్తం 273 గ్రాముల బంగారు ఆభరణాలు, 9 లక్షల క్యాష్ ఈ కేసుని త్వరితగతిన డిటెక్ట్ చేయాలనే ఉద్దేశంతో మా చిత్తూరు జిల్లా ఎస్పీ వెంకట జగమోహన్ గారి ఆధ్వర్యంలో 1 టౌన్ ఇన్స్పెక్టర్ నాయక్ సారు, జరం నాయక్, తర్వాత సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వరరావు గారు ఆధ్వర్యంలో 2 టీములుగా ఏర్పడి మా ఈ స్టేషన్లో ఉన్న సిబ్బంది, మా ఎస్ఐ శ్రీనివాసులు ఈ కేసు సంబంధించి ఎవరు దొంగతనం చేసిన దానిపైన క్లూ వాళ్ళు సంపాదించారు. ఆ క్లూ ప్రకారం ఈరోజు మన కాట్పాడిలోని మీకున్న పాత నేరస్తులు, ఇంటి దొంగతనాలు చేసే పాత నేరస్తున్నటువంటి మొహుద్దీన్, తర్వాత మణికంఠ, వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి వాళ్ళ యొక్క పురుషుల నుండి 238 బంగారు ఆభరణాలు, తర్వాత 4,06,000 రూపాయల క్యాష్, ఈ దొంగలించినటువంటి డబ్బులతో వాళ్ళు కొన్నటువంటి సెల్ ఫోన్స్, వాచ్, తర్వాత ఒక 2 వెండి ఐటమ్స్ కూడా వాళ్ళ పురుషుల నుంచి గత సంవత్సరంలో ఇన్స్పెక్టర్ గారు సీజ్ చేయడం జరిగింది. ఈ కేసును నేరం జరిగిన 2 వారాల్లోన ఛాలెంజ్గా మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో మా 1 టౌన్ ఇన్స్పెక్టర్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ సిబ్బంది ఛాలెంజ్గా తీసుకొని వాళ్ళు డిటెక్ట్ చేసేదానికి ఆ సిబ్బందిని అందరినీ కూడా, ముఖ్యంగా కానిస్టేబుల్స్ దేవరాజులు, ఏఎస్ఐ గారు, సుధాకర్, పీసీ, రమేష్, రవిరెడ్డి, వీళ్ళందరి యొక్క కృషి ఈ కేసు త్వరగా డిటెక్ట్ చేయడానికి ముఖ్యం. వీళ్ళందరినీ సరైన అవార్డులతో ప్రశంసించండి. మణికంఠ అనే అతను రైల్వే కోడ్ తిరుపతిలోని కస్తూరిబా గాంధీ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ వర్ధంతిని నిర్వహించారు. నగరంలోని గాంధీ రోడ్డులో మహాత్మా గాంధీ చిత్రపటానికి బీజేపీ తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్, కస్తూరిబా గాంధీ సేవా ట్రస్ట్ చైర్మన్ పిసి రాయల్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కస్తూరిబా గాంధీ సేవా ట్రస్ట్ చైర్మన్ పిసి రాయల్ పాత్రికేయులతో మాట్లాడుతూ మహాత్మా గాంధీ అడుగుజాడల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నడుస్తున్నారని, 2047 సంవత్సరానికి దేశాన్ని వికసిత్ భారత్ వైపు తీసుకువెళ్లనున్నారని చెప్పారు. దగ్గరికి చేర్చాం. ఇదే అందుకుగాను మాకు కరోనా వారియర్ అవార్డు అని ఇచ్చారు గవర్నర్ గారు, తెలంగాణ గవర్నర్ గారు. సో ఇటువంటి కార్యక్రమాలు మేము ఎన్నో చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఎవరైనా హాస్పిటలైజ్ అయితే వచ్చి, సార్ మా అబ్బాయి హాస్పిటలైజ్ అయినారు, డబ్బులు కట్టలేకుండా డిశ్చార్జ్ చేయలేదంటే ఎన్నోసార్లు సహాయం చేసాం. అలాగే పేదలకు బట్టలు పంచుతున్నాం, అన్నదానం చేస్తున్నాం, ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ఇటువంటి కార్యక్రమాలను అందరూ కూడా లోకల్ ఉన్న లీడర్సు అందరూ కూడా
వాళ్ళ ప్రజెన్స్లో చేస్తున్న కారణంగా వాళ్ళందరూ కూడా వచ్చి పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వారికి అందరికి కూడా ప్రతి ఒక్క పార్టీలో, ఆ పార్టీ అని ప్రతి ఒక్క, ఎస్పెషల్ ఇప్పుడు బీజేపీ నుంచి సామంత్ శ్రీనివాస గారు మొన్న వచ్చారు, ఫ్లాగ్ హాస్టింగ్కి వచ్చారు, కస్తూర్బా గాంధీ ట్రస్ట్ తరఫున చేయడం. ఈవేళ ఒక 1000 మందికి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. సామంత్ శ్రీనివాస్ గారు తిరుపతి జిల్లా కొత్తగా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అయ్యారు. నిన్ననే పెద్ద ఒక పొజిషన్ జరిగింది, ప్రజలంతా చేరారు, ఆయనకు ఎంతో మద్దతు తెలిపారు. ఆయన రావడం, పిలిచిన వెంటనే ఎక్కడో మున్సిపల్ ఆఫీస్కి వెళ్తా ఉంటే నేను వస్తున్నాను సార్ అన్నది. ఇదే గ్రేట్. అంటే మనం పిలిచిన వెంటనే ప్రజలకు సహాయం చేసేదానికి, కాకపోతే ఇంకొక మీటింగ్ ఉంటుంది, ఒక 5 నిమిషాలు లేట్ చేస్తాను, వచ్చి ప్రజలకు సహాయం చేసేదానికి ముందుకు వచ్చారు. వారికి ధన్యవాదాలు. అలాగే శ్రీహరి గారు, డాక్టర్ శ్రీహరిరావు గారు అక్కడ గాంధీ భవన్లో మేము అక్కడ కూడా పేదలకు అన్నదానం పెట్టాం. అక్కడ కూడా ఎంతోమంది భోజన కార్యక్రమంలో తర్వాత కార్యక్రమాలు చేసాం, మీటింగ్ చేసాం అందరూ కూడా. సో అక్కడ రిక్వెస్ట్ చేశాను, శ్రీహరి గారు వచ్చారు. అలాగే ప్రజలందరూ నాయకులందరూ కూడా రావడం, ఈ యొక్క పేదలకు అన్నదానం చేయడం అనేది చాలా సంతోషం. మేము ఇంకా కూడా ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా ప్రజలకు అందరూ, తిరుపతి ప్రజలకే కాదు దేశ ప్రజలందరికీ కూడా మేము సహాయ సహకారాలు అందిస్తాం. పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న స్వీపర్లకు కనీస వేతనం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్కు మదనపల్లి డివిజన్లోని వివిధ పోలీస్ స్టేషన్లో స్వీపర్లుగా పనిచేస్తున్న ఆయాలు గురువారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా స్వీపర్లు మాట్లాడుతూ మదనపల్లి డివిజన్లోని వివిధ పోలీస్ స్టేషన్లో గత 20 సంవత్సరాలుగా స్వీపర్లుగా పనిచేస్తున్నామని తెలిపారు. గతంలో 8,000 రూపాయలు వేతనం ఇచ్చేవారని, ప్రస్తుతం 2,000 నుండి 3,000 మాత్రమే ఇస్తున్నారని, ఇవి సరిపోవడం లేదని, తమకు కనీస వేతనం 15,000 ఇచ్చే విధంగా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని స్వీపర్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్కు విజ్ఞప్తి చేశారు. గవర్నమెంట్ తరఫు నుంచి ఏమీ డబ్బులు ఏమి రాలేదు. వాళ్ళు చేతి నుంచి ఇస్తున్నారు 2,000 3,000 ఇస్తే మాకు చాలు. అందుకని మాకేమన్నా ప్రభుత్వం ఏంటి ఏమన్నా వస్తుందేమో అని కోరుకుంటున్నాను. మాకు ఇక్కడి నుంచి మేము దీనికి విజయవాడకు పోయినాం సార్. మేము విజయవాడకి పోయి ఆ లెటర్ ఇచ్చేసి వచ్చినాము. మళ్ళీ అన్నమయ్య జిల్లాకు పోయింది ఆ లెటర్. అక్కడి నుంచి మళ్ళీ మా స్టేషన్కి వచ్చినా, మా స్టేషన్ నుంచి మళ్ళీ అన్నమయ్య జిల్లాకు పంపించారు. వాళ్ళు అక్కడి నుంచి మళ్ళీ అన్నమయ్య జిల్లా నుండి మీకు ఇక్కడ ఎస్పీ గారిని కలండి అని చెప్పి పంపించారు. లేడు సార్, లేడు. 3 రోజులు రారన్నారు సార్. 40 ఏళ్ళుగా మా నాయన చేస్తున్నాడు. జీతం అయితే 8,000 వస్తానంది. 2018లో జీతం వచ్చింది. 2019 నుండి మాకు జీతాలు ఆగిపోయినాయి. మాకు ఏమి అక్కడే వర్క్ చేస్తాను సార్, స్టేషన్లోనే మా జీవనం సాగిస్తాను. మాకు అదే ఆదరవు సార్. మాకేమి అంటే లేదు, మాకు గవర్నమెంట్ మాకు జీతము హెల్ప్ చేసి మాకు పోలీస్ స్టేషన్లో పని చేస్తాను సార్. మేము నిమ్మనపల్లి పోలీస్ స్టేషన్లో పనిచేస్తాను. సార్ మేము చీపురుగా పని చేస్తున్నాము. డిఎస్పీ ఆఫీసు, స్టేషన్లు అన్నీ ఉండాం సార్. అందరూ వచ్చినాము. ఇక్కడ విజయవాడకు పోయినాము, అప్లికేషన్ ఇచ్చినాము. ఆటినాక రాయచూటికి వచ్చినారు. రాయచూటినాక లెటర్లు వచ్చినాయి. ఆటి నుంచి చిత్తూరుకు పొమ్మన్నారు. చిత్తూరుకు వచ్చినాము. అయినా మాకు ఏమి కూడా పట్టించుకోవడం లేదు. మా గురించి ఏమి ఎక్కడ అని మాకు పట్టించుకుంటూ లేరు. విసారించే వాళ్ళు కూడా లేరు. అందుకని మా బాధలు మేము 2,000 3,000 ఇస్తే మా జీవనం గడిచేది ఎట్లా సార్? అందుకని మాకేమన్నా దారి చూపియాలా, మాకేదన్నా గవర్నమెంట్ నుంచి హెల్ప్ కావాలా అని మేము వచ్చినాము. మాకు వేరే ఆధారం లేదు. మా మగోళ్ళు చనిపోయినారు, మేము ఒంటరి ఆడవాళ్ళము. అందుకు మాకు ఏదో కానీ మా గవర్నమెంట్ నుంచి సహాయం కోరాలని మేము వచ్చినాం సార్. చిత్తూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ భవనం నందు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు మహాత్మా గాంధీ చిత్రపటానికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా లీగల్ సెల్ చైర్మన్ అక్బర్ బాషా 6 కుర్చీలు కాంగ్రెస్ ఆఫీసుకు విరాళంగా అందించారు. ఈ కార్యక్రమంలో ఏపీసీసీ మాజీ కార్యదర్శి పరదేశి, ఏపీసీసీ మాజీ అధికార ప్రతినిధి గోవర్ధన్ రెడ్డి, జిల్లా బీసీసెల్ మాజీ అధ్యక్షులు పూర్ణ చంద్రశేఖర్, నగర కాంగ్రెస్ భవన కార్యదర్శి సురేష్, వెదురుకుప్పం మండల కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు ఉమేష్ తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.